100 కోట్ల రూపాయలకి పైగా సంపాదించారు. అమాయక ప్రజల్ని మోసం చేసి. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో టిట్నీలు వద్దే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకే బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ప్రతినిధిగా రోజు సమాజం గురించి మాట్లాడుతూ, ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. సెలబ్రిటీ యాంకర్ ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతుంది. ఏమ్మా సుభద్రాదేవి, ఎన్నాళ్ళు సైలెంట్ గా ఇంట్లో ఉంటే ఏదో మహాపతివ్రతం అనుకున్నాం. మన దగ్గర ఈ టైప్ కట్టింగ్లు కూడా ఉన్నాయండి. ప్రాబ్లం ఏంటంటే ఆ జంతువులందరూ కూడా వీళ్ళ మాటలు నమ్మేసాయి. ఫ్లాష్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడావంటే 2 minutes లో డిపాజిట్, 20 minutes లో. ఒక్క కాదు ఒక్క ఒక్క. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు. ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమా? కొడతాం, శిక్ష పడేలా చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే బయటకు వచ్చి వాళ్ళకి ఒక భయం ఉంటుంది. తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారు. బాబు చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. వల్లే మన తెలుగు వాళ్ళ పరువు పోతుంది. నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలియదు. మీరేం మాట్లాడుతున్నారు అని పోలీస్ కంప్లైంట్ వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే నడుపుతున్నారు. ఒక్కడు కూడా మిగలకూడదు, మొత్తం వ్యాన్లో ఎక్కించండి. కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. శ్రీరంగ నీతులు చేసేవి ఏదో వెధవ పనులని అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆ సామెత వైసీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి యాంకర్ శ్యామలకు వర్తిస్తుంది. జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అడుగుతావు కదా నువ్వు. మరి ఈ రోజు నువ్వు యువత జీవితాలను నాశనం చేస్తే కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని వీరందరిలోకెల్లా ప్రముఖుడు హర్ష సాయి. గతంలోనే టీవీ5 కూడా ఆయన ఇంటర్వ్యూ చేసింది. సో చాలా మంది చేస్తున్నారు, నేను చేయకపోతే ఇతరులు చేస్తారంటూ మాట్లాడారు. అదేవిధంగా తాను చేసేవి పద్ధతి అయిన యాప్స్ అంటూ మాట్లాడాడు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు. రితు చౌదరి ఏది మన ఇంటర్వ్యూ చేసిన రితు చౌదరి కూడా ఉంది. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా జులిపిస్తున్నారు పోలీసులు. 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సార్ ఇంతకైనా పోస్ట్ ఉందా? ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతా. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు.